ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సర్వైకల్ క్యాన్సర్ ఒక్కసారిగా రాదు, 5-10 సంవత్సరాలు ప్రోగ్రెస్ అవుతుందని విన్నాం. చిన్న చిన్న కురుపులు రావడం లాంటివి జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఉమెన్ కి నార్మల్ వైట్ డిశ్చార్జ్ రావడము, కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ మధ్యలో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ లాగా స్పాటింగ్ లాగా జరగడం ఉంటుంది అనమాట. ఆర్ కొంతమందికి ఏంటంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ రావడం ఉంటుంది. బాగా కామన్ గా చూసే ఇతర క్యాన్సర్స్ ఏంటి? బాగా కామన్ గా చూసే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. రెండోది ఇప్పుడు చూస్తుంది ఏంటంటే గర్భాశయ క్యాన్సర్. కారణం ఏంటి సార్? మెయిన్ గా పెరగడానికి ఏంటంటే గర్భాశయ క్యాన్సర్ కి కేవలం పేరెంట్స్ నుంచి పిల్లలకా, లేకపోతే పక్కన మదర్స్ సిస్టర్స్ అలా కూడా రావచ్చు అంట? జనరల్ గా ఏంటంటే జెనెటిక్ క్యాన్సర్స్, హెరిడిటరీ ట్రాన్స్మిసబుల్ క్యాన్సర్స్ అంటాం. అది కంపల్సరీగా పేరెంట్స్ నుంచి రావాల్సిన అవసరం లేదు. 3 generations నుంచి ఎప్పటి నుంచైనా రావచ్చు. మన కంట్రోల్లో ఉండే ఏ అంశాలపై మనం దృష్టి పెట్టి ఒక ఆరోగ్యకరమైన జీవితం కోసం అడుగులు వేయాలి? బట్ రెడ్ మీట్ లాంటివి ఎక్కువగా హెవీగా తీసుకోవడం అవాయిడ్ చేయాలి. అవి మెయిన్గా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, ఈ బిఎంఐ ఎక్కువై బ్రెస్ట్ అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలన్నమాట. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ఉత్సవం ఎందుకంటామంటే ప్రతి సంవత్సరం క్యాన్సర్పై అవగాహన పెరుగుతూ దీనిపై పోరాడే మార్గాలు కూడా చాలా మనకి సుగమం అవుతున్నాయి. సో ఇవాళ మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ గతంలో కూడా సాక్షి లైఫ్లో చాలా యూస్ఫుల్ విషయాలు చాలా చెప్పారు డాక్టర్ యుగంధర్ రెడ్డి గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్. వారితో మాట్లాడబోతున్నాం ఇవాళ. ముఖ్యంగా కామన్ క్యాన్సర్స్ ఏమిటి, వాటికి ప్రివెన్షన్ ఏమిటి, అలాగే చికిత్స ఏమిటి, అడ్వాన్స్మెంట్స్ ఏమిటి. డాక్టర్ యుగంధర్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us సార్. నమస్కారం. సో మోస్ట్ కామన్ క్యాన్సర్ మహిళల్లో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, ఈ రెండు వింటూ ఉంటాం. ఈ రెండు ప్రివెంటబుల్ అని మీరే చెప్పారు లాస్ట్ టైం. సో టెల్ us మోర్ అబౌట్ దిస్ సార్. సర్వైకల్ క్యాన్సర్ గురించి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ అనేది కామన్గా ఒక వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్. మిగతా క్యాన్సర్స్కి బాడీస్లో వేటికి కూడా పెద్ద స్పెసిఫిక్ కారణాలు ఉండవు, బాడీలో ఇమ్యూనిటీ, జెనెటిక్ రియాక్షన్స్ వల్ల వచ్చేది. బట్ సర్విక్స్ క్యాన్సర్ మాత్రం 90% కేసెస్లో హెచ్పివి వైరస్ వల్లనే వస్తుందన్నమాట. సో హెచ్పివి వైరస్ జనరల్గా మేల్స్, ఫీమేల్స్లో యూజువల్గా చాలా మందికి వస్తుంది. బట్ ఆ వచ్చిన వాళ్ళలో 90% అది బాడీ ఇమ్యూనిటీ వల్ల క్లియర్ ఆఫ్ అయిపోతుంది ఆ ఇన్ఫెక్షన్. ఒక 10% మందిలో మాత్రమే అది క్యాన్సర్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఈ ప్రోగ్రెషన్ కూడా ఏంటంటే ఒక 5 నుంచి 10 సంవత్సరాల వ్యవధిలో జరుగుతుంది. సో ఎటువంటి వాళ్ళల్లో ప్రోగ్రెస్ అవుతుంది అంటే యూజువల్గా బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి, మాల్ నరిష్డ్ అంటే న్యూట్రిషన్ బాగా వీక్గా ఉన్న ఉమెన్స్లో ఇది ఎక్కువ జరుగుతుంది. స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ రిస్క్ అనేది పెరుగుతుందన్నమాట, హెచ్పివి ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వకుండా క్యాన్సర్గా జరగడం. మూడోది ఏంటంటే హెచ్ఐవి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ హెచ్పివి క్యాన్సర్ అనే హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో అయితే మరి దీనికి డిటెక్ట్ చేసే ఇది ఒక్కసారిగా రాదు, 5-10 సంవత్సరాలు ప్రోగ్రెస్ అవుతుందని విన్నాం. ఈ క్రమంలో మనకి సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా మహిళలకి? నాకేదో సరిగ్గా లేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి. సో హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి యూజువల్గా కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. కామన్గా ఏంటంటే వైట్ డిశ్చార్జ్ రావడము. ఈ క్యాన్సర్ ముందు దశలో ఉన్నదాన్ని మనం సర్వైకల్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లేషియా అంటాం. అది ప్రీ క్యాన్సరస్ స్టేజ్. ఇది స్టేజ్ 1, 2, 3 అనేది ఉంటుందన్నమాట, ప్రీ క్యాన్సరస్ స్టేజ్. ఈ స్టేజెస్లో ఏంటంటే సర్విక్స్ లైనింగ్ ఎపిథీలియం మీద కొంచెం మార్పులు వచ్చి అది థికెనింగ్ అవ్వడము, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడము, చిన్న చిన్న కురుపులు రావడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఉమెన్కి నార్మల్ వైట్ డిశ్చార్జ్ రావడము, కొంతమందిలో ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ రావడము, కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ మధ్యలో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ లాగా స్పాటింగ్ లాగా జరగడం ఉంటుందన్నమాట. ఆర్ కొంతమందికి ఏంటంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ రావడం ఉంటుంది. ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ఎవరు అశ్రద్ధ చేయకూడదు. ఇవన్నీ ఏంటంటే హెచ్పివి రిలేటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ ప్రోగ్రెషన్లో జరుగుతున్న మార్పులు అయి ఉండొచ్చు. సో అట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ఆ ప్రీ క్యాన్సరస్ దశలో ఉన్న స్టేజ్ని మనం కనుక్కోవచ్చు. టిపికలీ ఈ ప్రీ క్యాన్సరస్ దశలో కనుక ఒకవేళ కనుగొంటే ఇమీడియట్గా మెడికల్ ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తారా? అంటే లోపల ఏమన్నా సర్జరీలు కానీ లేక కీమోథెరపీలు కానీ ఇవ్వాల్సిన అవసరం వస్తుందంటారా? సో మనం ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో కనుక్కుంటే 100% క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ చేయొచ్చు. దట్ ఈస్ వెరీ క్లియర్. సో మనం ఈ ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో మామూలుగా పెల్విక్ ఎగ్జామినేషన్తో పాటు మనం కొన్ని ప్యాప్స్మియర్ టెస్ట్లు, అవసరమైతే బయాప్సీ, హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్, ప్యాప్స్మియర్ ప్లస్ హెచ్పివి డిఎన్ఏ అంటే అక్కడ సర్విక్స్ క్యాన్సర్ లైనింగ్ సెల్స్ని ప్లస్ ఈ హెచ్పివి వైరస్ డిఎన్ఏ రెండింటిని కలిపి కో టెస్టింగ్ అనేది చేస్తాం. ఇవన్నీ చేసి మనం ఫస్ట్ మెయిన్ థింగ్ ఏం చేస్తామంటే వాళ్ళకి ఇంకా క్యాన్సర్ రాలేదు అనేది నిర్ధారణ చేస్తాం. ఓన్లీ ప్రీ క్యాన్సర్ దశలోనే ఉందని మనం డయాగ్నోస్ చేశాక వేరియస్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. కొంతమందికి మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుంది, బట్ కీమోథెరపీ అనేది అవసరం లేదు. ఆ హెచ్పివి రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్కి కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తారనమాట. కొంతమందిలో ఏంటంటే ఆల్రెడీ సర్విక్స్లో మార్పులు వచ్చినప్పుడు జస్ట్ ఇన్ఫెక్షన్
ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తే ఆ మార్పులు అనేవి వెనక్కి వెళ్ళవు. సో ఆ మార్పులకి కొంచెం శస్త్రచికిత్సలు చేస్తాము. ఆ సర్జరీస్ వల్ల పెద్ద కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవన్నమాట. మెయిన్గా లోకల్ సర్జరీస్ చేస్తాము. దాంట్లో మెయిన్గా సర్విక్స్ అబలేషన్ అని, లేజర్ డీరూఫింగ్ అని, కోనైజేషన్స్ అని, అంటే ఆ డ్యామేజ్ అయిన సర్విక్స్ పార్ట్ని మనం తీసేయడం జరుగుతుంది. సో దట్ ఆ డ్యామేజ్డ్ సర్విక్స్ ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో నుంచి క్యాన్సర్గా మార్పు చెందదన్నమాట. మామూలుగా ఈ క్యాన్సర్ లక్షణాలు ఉన్న వాళ్ళకి సెక్షువల్ యాక్టివిటీ అయిన వెంటనే ఎనీ కైండ్ ఆఫ్ అంటే హైజీన్ రిలేటెడ్ మార్పులు చేయడం వల్ల లేదు చర్యలు తీసుకోవడం వల్ల హెచ్పివి బారిన పడకుండా అది వైరస్ ఇంకా కొంచెం ఉధృతం కాకుండా ఏమైనా చేయొచ్చా డాక్టర్ గారు? సో జనరల్గా హెచ్పివి వైరస్లో చాలా టైప్స్ ఉంటాయన్నమాట. హై రిస్క్ హెచ్పివి క్యాన్సర్ సీరో టైప్స్ని 16, 31, 33, 38 అంటాం అనమాట మనము. ఈ 4 యూజువల్గా సీరో టైప్స్ ఆఫ్ హెచ్పివి వైరస్ ఉంటే అవి క్యాన్సర్గా ప్రోగ్రెస్ అవ్వచ్చు. ఇవి కాకుండా బాడీలో ఇంకా ఒక 70 to 80 హెచ్పివి వైరస్ మనకి ఎస్టాబ్లిష్డ్ ఉంటాయి. బట్ అవి ఏంటంటే అవి క్యాన్సర్గా ప్రోగ్రెషన్ అవ్వవు. సో నేను చెప్పినట్లు బాడీలో ఇమ్యూనిటీ కాకుండా లోకల్ ఇమ్యూనిటీ అనేది కూడా చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. పర్టికులర్లీ లో సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళలోనే హెచ్పివి వైరస్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయి. ఎందుకు అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఫ్యాక్టర్, లోకల్ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ప్రాపర్ శానిటరీ నాప్కిన్స్ వాడకుండా, మామూలుగా ఈ పీరియడ్స్ టైంలో ఏంటంటే ప్రాపర్ అండర్ నాప్కిన్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోకపోవడం వల్ల, ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల, సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత వాళ్ళ జెనైటల్ పార్ట్స్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల, ఈవెన్ వాళ్ళ స్పౌజెస్కి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అట్లా ఉంటే కూడా ఈ ఆడవాళ్ళలో హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా వచ్చి ఇమ్యూనిటీ తగ్గిపోయి క్యాన్సర్గా ప్రోగ్రెషన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ వచ్చే లక్షణాలు అంటే లో ఇమ్యూనిటీ ఒకటి చెప్పారు. ఇది కాకుండా ఏజ్ బ్రాకెట్ కానీ లేదు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ కోమార్బిడ్ కండిషన్స్ కానీ ఏ కండిషన్స్ క్యాన్సర్ని మరింత తీవ్రతరం చేస్తాయి? సో హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో లైఫ్ స్టైల్ మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే స్మోకింగ్. ఒక బాడీలో ఉమెన్కి హెచ్పివి వైరస్ ఉంటే ఒకవేళ సర్విక్స్ దగ్గర స్మోకింగ్ ఎంత ఎక్కువగా చేస్తే వాళ్ళల్లో అంత ఎక్కువగా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. డైరెక్ట్ లింక్ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. అందుకనే సర్వైకల్ క్యాన్సర్కి స్మోకింగ్ కో రిస్క్ ఫ్యాక్టర్ అంటారనమాట. డైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది హెచ్పివి వైరస్. కో రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏమవుతుందంటే ఆ హెచ్పివి వైరస్ని తొందరగా క్యాన్సర్ తీసుకురాగలిగేటట్లు మన స్మోకింగ్ చేంజెస్ తీసుకొస్తుంది అన్నమాట. సో అందుకే కో రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. సో స్మోకింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఈ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్లలో హెచ్పివి వైరస్ పాజిటివ్ వస్తే ఫస్ట్ మేము వాళ్ళకి అడ్వైస్ చేసేది స్మోకింగ్ ఆపేయమని చెప్తాం. సెకండ్ థింగ్ లోకల్ ఇమ్యూనిటీ హైజీన్ మెయింటైన్ చేసుకోవడం. థర్డ్ ఏంటంటే లైఫ్ స్టైల్ యాక్టివిటీస్లో బేసికలీ చాలామంది తెలియకుండా ప్రాపర్ ఫుడ్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్మెంట్ లాగా తీసుకోరనమాట. సో వాళ్ళల్లో ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో అన్నెసరీ వెయిట్ లాసెస్ ఇట్లాంటివన్నీ కూడా అడ్వైజబుల్ కాదు ఇట్లా హెచ్పివి వైరస్ బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే బాడీలో న్యూట్రిషనల్లీ స్ట్రాంగ్ ఉంటేనే బాడీ మన న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది హెచ్పివి వైరస్కి అగెయిన్స్ట్గా పనిచేసి దాన్ని క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది అనమాట. థర్డ్ మోస్ట్ మనం ప్రివెంట్ చేసుకోగలిగేది ఏంటంటే హెచ్పివి వైరస్ ఒకవేళ ఆల్రెడీ బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలా అంటే హెచ్పివి వ్యాక్సినేషన్ ద్వారా. హెచ్పివి వైరస్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఓకే, పని చేయదంటారు కదా సార్, 28 years లోపు చేయించాలి. హెచ్పివి వైరస్ వ్యాక్సినేషన్ ఏంటంటే మనం మామూలుగా కామన్గా నేను చెప్పినట్లు హై రిస్క్ సీరో టైప్స్కి ఇస్తామన్నమాట. దాన్ని క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అంటాం. సో అంటే 4 వేరియస్ టైప్స్ ఆఫ్ హెచ్పివి వైరస్కి పనిచేస్తుంది. అది కాకుండా గార్డసిల్ అనేది ఇంకొక వ్యాక్సిన్ ఉంది, అది నానోవాలెంట్ అంటాం. అంటే 9 వేరియస్ టైప్స్ ఆఫ్ హెచ్పివి వైరస్కి పనిచేస్తుంది. సో ఆల్రెడీ వైరస్ ఉంది బాడీలో, ఈ వ్యాక్సిన్ ఇచ్చాక దాని ఉధృతిని ఆపేస్తుంది. అది ఎలా పనిచేస్తుందంటే ఒక పేషెంట్ బాడీలో ఒక టైప్ ఆఫ్ హెచ్పివి వైరస్ ఉండొచ్చు. మనం వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు కనీసం 2, 4, 9 టైప్స్ ఇస్తాం. సో ఆ మిగతా టైప్స్ని ప్రొటెక్షన్కి హెల్ప్ చేస్తుంది. సో ఆ ఉన్న వైరస్ని హెచ్పివి వ్యాక్సిన్ ఆపలేదు కానీ బట్ మిగతా టైప్స్ ఆఫ్ హై రిస్క్ వైరసెస్ ఉంటాయి కదా, వాటిని రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే జనరల్గా మీరు ఇప్పుడు అడిగితే ఐడియల్ ఏజ్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్ ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ స్టార్ట్ అవ్వకముందు. అందుకే ఇది కామన్గా గర్ల్స్కి 11 to 15 years ఇవ్వాలన్నమాట. సో మన నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం చూసుకున్న, వరల్డ్ WHO గైడ్ లైన్స్ చూసుకున్న, దట్ ఈస్ ద ఐడియల్ ఏజ్ అన్నమాట. ఒకవేళ చాలా మంది ఆ ఏజ్ని మిస్ అవ్వచ్చు. మిస్ అయినంత మాత్రాన వరీ అవ్వాల్సిన పని లేదు. సో ఉమెన్లో ఏంటంటే నెక్స్ట్ బెస్ట్ ఏజ్ ఈస్ 15 to 25 years, అట్లీస్ట్ బిఫోర్ దేర్ మ్యారేజ్. చాలామంది ఆడవాళ్ళు మా దగ్గరికి 30s, 40sలో వాళ్ళ మదర్కో వాళ్ళ సిస్టర్కో సర్విక్స్ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, మేము ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా, ఇప్పుడు న్యూస్లో వస్తుంది. అప్ టు 45 years ఈజ్ ఆల్సో రికమెండెడ్. ఎందుకంటే
ఆ 45 ఇయర్స్ వరకు ఆ ఉమెన్‌కి హెచ్‌పీవీ వైరస్ ఉండకపోవచ్చు బాడీలో. ఉండాలని ఏం గ్యారంటీ లేదు. సో, కాబట్టి వ్యాక్సిన్ తీసుకుంటే ప్రొటెక్ట్ చేస్తుంది. సో, మనకి ఇప్పుడున్న రికమెండేషన్స్ ప్రకారం 11-15 ఐడియల్. నెక్స్ట్ బెస్ట్ టైమ్ 15-25. బట్ వుమెన్ అయితే అప్ టు 45 వరకు తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఆ తర్వాత పోస్ట్ మెనోపాజ్ విమెన్‌కి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఇంకా ఉంటుందా? ఉంటుంది. ఎందుకుంటుంది అంటే కొంతమందికి ఇప్పుడు యాక్చువల్‌గా ఏం జరుగుతుందంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మ్యారేజెస్ అనేవి కొంచెం లేట్‌గా జరుగుతున్నాయి. ఒకప్పుడు 20స్‌లో ఉన్న మ్యారేజెస్ ఇప్పుడు 30స్‌కొచ్చాయి. సో, వుమెన్స్ సెక్సువల్ యాక్టివిటీ అనేది లేట్ అవుతుందన్నమాట మామూలుగా బాడీస్‌లో. సో, ఆ రకంగా చూస్తే మనం 30స్‌కి మ్యారేజ్ అయినప్పుడు ఒకవేళ సెక్సువల్ కాంట్రాక్షన్స్ వల్ల మేల్స్ టు ఫీమేల్స్ హెచ్‌పీవీ వైరస్ ట్రాన్స్మిషన్ అయినప్పుడు అది అట్‌లీస్ట్ 5-10 ఇయర్స్ టైం తీసుకుంటది. సో, ఒక వుమెన్‌కి 40స్‌లో వైరస్ వచ్చినప్పుడు అందరికీ 5 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి రావాలని లేదు. 20 ఇయర్స్‌కి కూడా బాడీలో ఒకవేళ వైరస్ ఉంటే 20 ఇయర్స్ తర్వాత కూడా రావచ్చు. అందుకే ఆఫ్ లేట్ ఇప్పుడేంటంటే మనం కొంచెం లేట్ ఏజెస్ సర్విక్స్ క్యాన్సర్స్ చూస్తున్నామనమాట. రెండోది ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ వాళ్ళలో నాన్ హెచ్‌పీవీ సర్వైకల్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. బట్ ఆ ఇన్సిడెన్స్ అనేది చాలా తక్కువనమాట. ఓహో! నాన్ హెచ్‌పీవీ వల్ల ఎలా వస్తాయి సార్ అది? అది మామూలుగా ఏ క్యాన్సర్ అయినా సెగ్గడ్డ ఎలా వస్తుందో అలాగే యాహ్! అదేంటంటే ఒక 10% ఉంటాయన్నమాట నాన్ హెచ్‌పీవీ. దాంట్లో న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్స్, సార్కోమాస్ ఇలాంటివి ఉంటాయి. అవి జనరల్‌గా బాడీలో వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల జెనెటిక్ మ్యుటేషన్స్‌లో ఆల్టరేషన్స్ వచ్చి వస్తుందన్నమాట. రైట్. ఈ సర్వైకల్ క్యాన్సర్ కాకుండా బాగా కామన్‌గా చూసే ఇతర ఇతర క్యాన్సర్స్ ఏంటి? మనం మామూలుగా ఆడవాళ్ళలో చూస్తే బాగా కామన్‌గా చూసే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట. రెండోది ఇప్పుడు చూస్తుంది ఏంటంటే గర్భాశయ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ అంటాం. ఆఫ్ లేట్ ఇది డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్‌లో చాలా పెరుగుతోందన్నమాట. హుహు. కారణం ఏంటి సార్? మెయిన్‌గా పెరగడానికి ఏంటంటే గర్భాశయ క్యాన్సర్‌కి బీఎంఐ ఇండెక్స్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇది ఓహ్! చాలా మందికి తెలియదు. ఒబెసిటీ ఎక్కువుంటే ఒబెసిటీతో పాటు బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. అంటే ఆ పర్సన్ హైట్‌కి, వెయిట్‌కి ఎంత బాడీలో ఫ్యాట్ ఉందనే దాన్ని బట్టి బీఎంఐ ఇండెక్స్. ఎంత హై బీఎంఐ ఇండెక్స్ ఉంటుంది అంటే వాళ్ళలో హై రిస్క్. ఇంకోటేంటంటే పోస్ట్ మెనోపాజల్ వుమెన్ విత్ ఈచ్ ఇయర్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతా ఉన్నారంటే వాళ్ళకి విత్ ఈచ్ కేజీ ఆఫ్ వెయిట్ గెయిన్ వాళ్ళ రిస్క్ ఆఫ్ యూట్రైన్ క్యాన్సర్ అనేది పెరుగుతా ఎళ్తుంది. ఆ డేంజర్ లెవెల్ ఏంటి సార్? మామూలుగా 23.5 అలా ఏదో 24 అలా వింటూ ఉంటాం ఐడియల్ బీఎంఐ. కానీ ఎంతవరకు మనం ఓకే పర్వాలేదు దీన్ని మేనేజ్ చేయొచ్చు అనుకోవచ్చు? యాక్చువల్‌గా మన ఇండియన్ సెటప్స్‌లో 26, 27 వరకు ఓకే అండి. యూజువల్‌గా ఏమైతదంటే ఎందుకు ఈ బీఎంఐ హై ఉన్నప్పుడు యూట్రైన్ క్యాన్సర్ వస్తదంటే నార్మల్‌గా గర్భాశయం మీద ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ ఒక మోతాదులో రిలీజ్ అయ్యి అవి సైక్లికల్‌గా పనిచేస్తా ఉంటాయి. సో, యూట్రస్ ఏందంటే గర్భాశయం ఒక రకంగా సైక్లికల్‌గా హార్మోన్స్‌కి అడ్జస్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు బాడీలో అబ్నార్మల్‌గా ఫ్యాట్ అక్యుములేట్ అయినప్పుడు వాటి నుంచి కొన్ని హార్మోన్స్ వస్తాయి. అవి ఆల్మోస్ట్ ఓవరియన్ హార్మోన్స్‌కి సిమిలర్‌గా ఉంటాయన్నమాట. హ్మ్. సో, అందుకేందంటే అవి యూట్రస్ మీద ఇర్రెగ్యులర్‌గా యాక్ట్ చేస్తా ఉంటాయి. అండ్ క్వాంటిటీస్ కూడా ఇర్రెగ్యులర్‌గా రిలీజ్ అవుతాయి బాడీలో ఫ్యాట్‌ని బట్టి. సో, దానివల్ల ఏందంటే గర్భాశయంలో ఇర్రెగ్యులర్ స్టిమ్యులేషన్స్ వచ్చి బాగా మ్యుటేషన్స్ అనేవి వస్తాయన్నమాట గర్భాశయ సెల్స్‌లలో. సో, దానివల్ల ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది పెరుగుతా ఎళ్తుంది మన కంట్రీలో పర్టిక్యులర్‌గా వుమెన్స్‌లో. సర్వైకల్ క్యాన్సర్ తగ్గుతోంది. యూట్రైన్ క్యాన్సర్ అనేది పెరుగుతా వస్తుంది. అది. కానీ ఆశాజనకమైన విషయం ఏంటంటే డాక్టర్ గారు ఇప్పుడున్న మెడికల్ టెక్నాలజీతో లోకల్‌గా వచ్చే ఈ క్యాన్సర్స్‌ని తొందరగా కట్టడి చేయొచ్చని వినికిడి. అంటే ఎస్పెషల్లీ ఇది ప్రివెంటబుల్ ఈ 2 కూడా కొంతవరకు బికాజ్ మామోగ్రామ్ ద్వారా గాని, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా దీన్ని మొదటి దశలోనే అరికట్టవచ్చని చెప్పి. సో, క్యాన్సర్స్ కామన్‌గా ఈ 3 క్యాన్సర్స్ చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో, మనం బ్రెస్ట్ క్యాన్సర్‌ని యూజువల్‌గా ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఆడవాళ్ళందరికీ మినిమమ్ అవేర్‌నెస్ నాలెడ్జ్ ఇవ్వాల. సో, ఏ లక్షణాలుంటే అది బ్రెస్ట్ క్యాన్సర్. సో, ఫస్ట్ వాళ్ళని అర్లీగా సింప్టమ్స్ ఏమైనా ఉంటే డాక్టర్ దగ్గరికెళ్ళేటట్లు చూసుకోవాలి. సో, బ్రెస్ట్‌లలో ఏదైనా పెయిన్ లేకుండా ఏదైనా గడ్డలు అట్లాంటివి కంటిన్యూగా పెరుగుతా ఉంటే అవి క్యాన్సర్ లక్షణం అవ్వచ్చు. పెయిన్ ఉండాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే వాళ్ళు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మెయిన్‌గా. అందరిని బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ఎంకరేజ్ చేయాలన్నమాట. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం అనేది డెఫినైట్లీ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ అన్నమాట. ఓకే. బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఎంత 6 మంత్స్ టు 1 జనరల్‌గా ఇయరా? మినిమమ్ రికమెండెడ్ ఈస్ ఇప్పుడు 6 మంత్స్. అట్‌లీస్ట్ ఎనీ వుమెన్ 1 మంత్ ఇచ్చినా గాని దట్ విల్ హావ్ ఎ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్. ఓహో! సో, మినిమమ్ టైమ్ అట్‌లీస్ట్ ఐడియల్ ఈజ్ 6 మంత్స్. బట్ 1 మంత్ ఇచ్చినా గాని ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటది. రాదర్ దాన్ కంప్లీట్‌లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం కంటే. రెండోది ఏంటంటే హార్మోన్ థెరపీస్ ఎక్కువ వాడుతున్నారు. లైక్ ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్స్‌కి వాళ్ళ వర్క్ స్ట్రెసెస్‌కి పీరియడ్స్‌ని పోస్ట్‌పోన్ చేసుకోవడానికి చాలామంది వుమెన్ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ లాగా మెడిసిన్స్ కొనుక్కొని హార్మోన్ టాబ్లెట్స్ వాడుతున్నారు. అది అవాయిడ్ చేయాలన్నమాట. ఆ హార్మోన్ టాబ్లెట్స్ వల్ల ఏంటంటే బాడీలో అబ్నార్మల్ ఫిజియాలజీస్ వచ్చేసేసి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌కి అవి పెరుగుతున్నాయన్నమాట. మూడోది అందరూ తెలుసుకోవాల్సిందంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా రిస్క్స్ ఉంటే వీళ్ళకొచ్చే రిస్క్స్ ఉంటాయి. సో,
క్యాన్సర్ స్పెషలిస్ట్ల దగ్గరికి వెళ్ళి అట్లా ఏమైనా ఫెమిలియల్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉందా అనేది మనకి ఇప్పుడు చాలా ఈజీ టెస్ట్లు ఉన్నాయి. సో జెనెటిక్ టెస్టింగ్ అంటే ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి కొన్ని మ్యుటేషన్స్ ఉంటే మనం వాళ్ళ పిల్లలకి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా లేదనే చెప్పగలుగుతాం, ఇంక్లూడింగ్ బోత్ మెన్ అండ్ ఉమెన్. ఓ ఇప్పుడు ఆ టెస్ట్లు ఆ పాసిబుల్. టెస్ట్లు ఉన్నాయి. ఆ టెస్ట్లు కాస్ట్ కూడా చాలా తక్కువ, ఇప్పుడు 10,000 to 20,000 రూపీస్లోనే ఆ టెస్ట్లు చేయగలుగుతున్నాం. కానీ ఈ అంటే ఈ జెనెటిక్ ఇది అనేది పాసింగ్ ఆన్ కేవలం పేరెంట్స్ నుంచి పిల్లలకా? లేకపోతే పక్కన మదర్స్, సిస్టర్స్ అలా వచ్చి అలా కూడా రావచ్చంటారా? జనరల్గా ఏంటంటే జెనెటిక్ క్యాన్సర్స్ హెరిడిటరీ ట్రాన్స్మిసబుల్ క్యాన్సర్స్ అంటాం. అది కంపల్సరీగా పేరెంట్స్ నుంచి రావాల్సిన అవసరం లేదు. 3 జనరేషన్స్ నుంచి ఎప్పటి నుంచైనా రావచ్చు. పెద్దమ్మలకి, పెద్దనాన్నలకి 4 గ్రాండ్ మదర్స్ 4 గ్రాండ్ ఫాదర్స్ కున్నా రావచ్చు అనమాట మనకి. ఓహో! సో అందుకే ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో మెడికల్ స్టేటస్ హిస్టరీలు తెలుసుకోవడం చాలా అవసరం క్యాన్సర్స్లో. సో అట్లా ఫస్ట్ జనరేషన్ అంటే పేరెంట్స్కే ఉండాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ సిస్టర్స్ బ్రదర్స్ కున్నా రావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కున్నా రావచ్చు, వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ కున్నా రావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కున్నా రావచ్చు. అట్లీస్ట్ 3 జనరేషన్స్లో ఉన్న ఎవరికున్నా రావచ్చు. సో అందరూ ఏంటంటే ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీలో ఇట్లా ఎవరైనా క్యాన్సర్స్ ఉంటే చాలామంది సోషల్ ఫోబియాస్ వల్ల క్యాన్సర్ ఉందని బయటకు చెప్పుకోరు. ఫ్యామిలీ మెంబర్స్ తెలిస్తే ఏమవుతుందో, మన చుట్టాలు సరిగ్గా చూసుకోరు, మనల్ని పట్టించుకోరు అది ఇదని. బట్ అది బయటికి వచ్చేసేసి అందరూ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉంటే వాళ్ళు మోర్ కాషియస్గా ఉండాలి. సో ఏం క్యాన్సర్స్ ఉన్నాయి, సో మనం ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవచ్చా, మనకు వచ్చే రిస్క్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒక గుడ్ ప్రాపర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తే డెఫినెట్గా అరికట్టచ్చు, లేదంటే మనం అర్లీ దశలోనే కనుక్కోవచ్చు వాళ్ళ క్యాన్సర్స్. డాక్టర్ యుగంధర్ గారు, సర్జికల్ ఆంకాలజీలో లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే ఏ సర్జరీ అయినా చాలా అన్ప్లెజెంట్. సో అన్ప్లెజెంట్ అని కాదు కానండి, పేషెంట్కి తప్పకుండా 2025 to 2027 వరల్డ్ క్యాన్సర్ డే అవేర్నెస్ థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్, దట్ ఈస్ ద థీమ్. అంటే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు థీమ్ ప్రకారము పర్సనలైజ్డ్ పేషెంట్ కేర్ ఇద్దాము క్యాన్సర్లో, అందరికి ఒకటే ట్రీట్మెంట్లు చేయొద్దు బ్లాంకెటెడ్గా అనేది నెక్స్ట్ 2 years ప్రాపగేట్ చేయడానికి. ఒకప్పుడు ఏంటంటే అండి, వే బ్యాక్ 15 years బ్యాక్ నేను క్యాన్సర్ ట్రైనింగ్స్లో ఉన్నప్పుడు బసవతారకం హాస్పిటల్లో ఉమెన్ అసలు భయపడేవాళ్ళు హాస్పిటల్ రావడానికి. లేట్ స్టేజెస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో వచ్చారు, ఎందుకంటే మాకు భయం ఇట్లా రొమ్మంతా తీసేస్తారని. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే 50 to 70% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉమెన్కి రొమ్ము మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. సో మనం రొమ్ము తీయకుండా కూడా క్యాన్సర్ సర్జరీ చేయొచ్చు. రెండోది, తీసిన తర్వాత మనం రీకన్స్ట్రక్షన్స్ చేయొచ్చు. రెండోది, ఇంకా చాలా క్యాన్సర్స్కి ఏంటంటే ఇప్పుడు అసలు వరల్డ్ వైడ్ గర్భసంచి క్యాన్సర్కి స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఓపెన్ సర్జరీ కాదు, లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ కానీ. సో ఇది మెయిన్ అడ్వాన్సెస్ అనమాట. మూడోది ఏంటంటే మనం రీకన్స్ట్రక్షన్స్ చేస్తున్నాం. ఒకప్పుడు సర్జరీ చేసేసిన తర్వాత ఆ పార్ట్లో వదిలేసేవాళ్ళం రీకన్స్ట్రక్షన్ చేయకుండా, లైక్ లిప్ క్యాన్సర్ వచ్చిన, చీక్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్ అట్లా లిప్ కూడా క్యాన్సర్ వస్తుందా? వస్తుంది. సో స్మోకర్స్లో లిప్ క్యాన్సర్ కామన్. కొంతమంది ఏంటంటే మెయిన్గా ఈ చుట్టా తాగే వాళ్ళల్లో వాళ్ళు జస్ట్ లిప్స్ మీద పెట్టుకుంటా ఉంటారు. ఓహో, సో ఇలా అయితే చిన్న సెగ్గడ్డ వచ్చినట్టు అట్లా వస్తుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత రీకన్స్ట్రక్షన్స్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే చాలా క్యాన్సర్స్లో మనం ఆర్గాన్ పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు. లైక్ ఒకప్పుడు కిడ్నీ క్యాన్సర్ వస్తే కిడ్నీ మొత్తం తీసేవాళ్ళం, ఇప్పుడు అట్లా అవసరం లేదు, పార్ట్ ఆఫ్ ద ట్యూమర్ వరకే తీయచ్చు. సో మనకు అది సర్జికల్ టెక్నాలజీ వల్ల ఉపయోగపడుతుంది. చాలా ట్రీట్మెంట్లు, ఇంజెక్షన్స్, కీమోథెరపీస్, టార్గెటెడ్ థెరపీస్ లాంటివి ఇచ్చి ఆ క్యాన్సర్ గడ్డ తీవ్రతను, సైజును తగ్గించి మనం ఇలాంటి సర్జరీస్ చేయగలుగుతున్నాం అనమాట. సో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎంత అర్లీగా కనుక్కుంటే అంత బెటర్ సర్జరీస్ తోటి అంత బెటర్ క్యూర్స్ చేయొచ్చు. మనం ఆల్మోస్ట్ 95% క్యూర్ చేయొచ్చు. అండ్ తప్పకుండా మనకి ప్రతి సర్జరీ తోటి ఏదో ఒక విధమైన రేడియేషన్ కానీ, కీమోథెరపీ కానీ క్యాన్సర్లో కామన్గా అంటే అది స్ప్రెడ్ కాకుండా చూస్తామా? అలా అవసరం లేదు. 50% ఆఫ్ ద క్యాన్సర్స్కి మనం సాలిడ్ క్యాన్సర్స్కి, బ్లడ్ క్యాన్సర్స్ కాకుండా చూస్తే 50% ఆఫ్ ద క్యాన్సర్స్కి మనం సర్జరీ చేసిన తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో చాలా వరకు ఏం ట్రీట్మెంట్స్ ఇవ్వం. కీమోథెరపీ ఇవ్వం, రేడియేషన్ ఇవ్వం. కొన్నిట్లలో జస్ట్ హార్మోన్ థెరపీ టాబ్లెట్స్ ఇస్తాం. అవి హై రిస్క్ సెకండ్ స్టేజెస్లో కానీ, థర్డ్ స్టేజెస్లో కానీ ఉంటేనే మనం రేడియేషన్ కానీ, కీమోథెరపీ కానీ ఇస్తాం అనమాట. జెనెటిక్స్ మన కంట్రోల్లో లేదు, అవుట్ సైడ్ కార్సినోజెనిక్ ఇన్ఫ్లుయెన్సెస్ మన కంట్రోల్లో దాదాపుగా లేదనే చెప్పాలి. మన కంట్రోల్లో ఉండే ఏ అంశాలపై మనం దృష్టి పెట్టి ఒక ఆరోగ్యకరమైన జీవితం కోసం అడుగులు వేయాలి? సో మెయిన్గా అంటే మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే మనం క్యాన్సర్ని ప్రివెన్షన్ చేసుకోవచ్చా? సో మనకి 4 మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి క్యాన్సర్. మీరు అడిగినట్లు కొన్ని చాలా వరకు మన కంట్రోల్లో లేవు. మన కంట్రోల్లో ఉన్న వాటిల్లో ఏంటంటే మెయిన్గా మనం తీసుకునే ఆహారం, ఫుడ్ ఇంటేక్. సో వాటర్ కానీ, మనం తీసుకునే ఫుడ్ కానీ, ఫుడ్లో మెయిన్ ప్రికాషన్ ఏంటంటే 80% ఆఫ్ మనం తీసుకునే ఫుడ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉండాలి. అంటే బేసిక్గా వెజిటేరియన్ సోర్స్డ్ ఫుడ్ ఉండాలి.
ఐఎమ్ నాట్ సెయింగ్ కంప్లీట్గా నాన్ వెజ్ తినకూడదని కాదు, కానీ బట్ రెడ్ మీట్ లాంటివి ఎక్కువగా హెవీగా తీసుకోవడం అవాయిడ్ చేయాలి. అవి మెయిన్గా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, ఈ బిఎంఐ ఎక్కువై బ్రెస్ట్ అండ్ యూట్రైన్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటాయి. సెకండ్ థింగ్ లైఫ్ స్టైల్ యాక్టివిటీ, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి. సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలన్నమాట. చాలామందికి తెలియదు ఏంటంటే క్యాన్సర్ వచ్చినా కానీ మన బాడీలో ఫైటింగ్ పవర్ బాగుంటే చాలా వరకు క్యూర్ అయిపోతారు, వాళ్ళకి రికరెన్సెస్ రావు. ఫైటింగ్ పవర్కి వన్ ఆఫ్ ద మెయిన్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ బాడీలో విటమిన్ డి లెవెల్స్. ఇది చాలా వరకు బుక్స్లలో ఉండదు, ఏమో ఆర్టికల్స్లో కూడా రాదు. కానీ విటమిన్ డి లెవెల్స్ ఒక క్యాన్సర్ పేషెంట్కి అడిక్వేట్గా ఉన్నాయంటే వాళ్ళ ఫైటింగ్ పవర్ డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది. రైట్. సో మనం సన్లైట్కి ఎక్స్పోజర్ అయ్యేటట్లు వాకింగ్ ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ని అవాయిడ్ చేసుకోవడము, స్మోకింగ్ ఇట్లాంటివి కంప్లీట్గా క్విట్ చేయడము, ఆల్కహాల్ని రిస్ట్రిక్ట్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. డాక్టర్ యుగంధర్ గారు, వరల్డ్ క్యాన్సర్ డే February 4th అండ్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ జనవరి అంతా కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, చాలామంది వాళ్ళు చెక్ చేసుకునే విధంగా మీరు ఇవాళ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.